ఏపీ కేబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. ఇక మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ సబ్ కమిటీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కొత్తగా 3 జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, లక్ష్మీదుర్గ ముఖ్యమంత్రి 2 రోజుల నుంచి జిల్లాల పునర్విభజనపై కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం అనేక మార్లు భేటీ అయ్యి ఆయా జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, అదే ప్రజాప్రతినిధులు, స్థానికులు అందరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి అభ్యంతరాలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో క్రోడీకరించి చివరకు ఏ జిల్లాలు ఏర్పాటు చేస్తే మంచిది, ఏ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తే మంచిది అనేది సిఫార్సు చేశాయి. నిన్న కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వద్ద కీలక సమావేశం జరిగింది. సమావేశం కొనసాగింపుగా ఈరోజు కూడా సమావేశం నిర్వహించారు. దీంట్లో ప్రధానంగా అల్లూరు సీతారామరాజు జిల్లా చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఆ చివరి నుంచి చివరి వరకు కూడా చాలా దూరాభారం అవుతుంది. అక్కడ ఎవరైనా సరే జిల్లా కేంద్రం పాడేరు వెళ్లాలంటే దీంతో ప్రత్యేకంగా అక్కడ ఒక జిల్లా ఏర్పాటు చేయాలని కొందరు, ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని మరికొంతమంది కూడా అడిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే అథారిటీ ఏర్పాటు చేస్తే అక్కడ గిరిజన సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటాయి అనే అభిప్రాయం అయితే ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని ఏదైతే ఈ రంపచోడవరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కొన్ని తూర్పుగోదావరిలోను, కొన్ని పశ్చిమ గోదావరిలో కలపాలనేది కూడా వచ్చినప్పటికీ కూడా మైదాన ప్రాంతంతో కాకుండా విడిగా ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘానికి సూచించారు. దీనిలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి పోలవరం జిల్లా నూతనంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో పాటు ముందు నుంచి అంటే ఎన్నికల సమయంలో కూడా కూటమి సర్కారు హామీ ఇచ్చినట్టుగా మదనపల్లి, మార్కాపురం జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలని స్థానికంగా వచ్చినటువంటి ప్రజల అభ్యంతరాలను అప్పట్లో వాళ్ళు ఆందోళన కూడా చేశారు. వైసీపీ హయాంలో ఏదైతే ఈ జిల్లాల ఏర్పాటు సమయంలో అశాస్త్రీయంగా రాజకీయ ప్రయోజనాల ఉద్దేశంతో ఈ జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా అప్పుడు ఆగలేదు. దాదాపు 80,000 అభ్యంతరాలు వచ్చినా కానీ పట్టించుకోని పరిస్థితి అయితే అప్పుడు ఉంది. అయితే వాటన్నింటినీ సరిచేస్తామని కూటమి సర్కార్ ఏదైతే చెప్పిందో దానికి కట్టుబడి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టమవుతోంది. ఇక మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక పైన సమీక్ష అనంతరం మార్పులు చేర్పులపై కూడా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి చర్చించారు. మొత్తం 5 రెవెన్యూ డివిజన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్లు, ఈ 5 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడబోతున్నాయి. దీంతో పాటు కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలంగా కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు రాష్ట్ర జిల్లాలకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం అయితే మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రితో భేటీ అయ్యి నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల అధికారంలో ఉండగా మొత్తం 13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇప్పుడు 3 జిల్లాలు అడిషనల్గా యాడ్ అవడంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ 29 జిల్లాల రాష్ట్రంగా త్వరలో అవతరించబోతోంది. దీంతో పాటు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో పాటు కర్నూలు జిల్లాలోని పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఆదోని మండలాన్ని కూడా కొత్తగా మరో మండలంగా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడంతో ఆయా ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకుని కూటమి సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వీటిపైన రేపు జరగబోయే క్యాబినెట్ 28వ తారీఖున జరగబోయే క్యాబినెట్లో ఉంచి అక్కడ ఆమోదం పొందిన తర్వాత ఒక ఆర్డినెన్స్ను తీసుకొస్తారని కూడా తెలుస్తోంది. ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ జిల్లాల ఏర్పాటు, అదేవిధంగా 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. వీటిలో కూడా వీటి ఏర్పాటు సమయంగా బౌండరీస్లో ఏమి ఇబ్బందులు రాకుండా, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మైదాన ప్రాంతాలు అందులోకి రాకుండా ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుని రంపచోడవరం కేంద్రంగా పోలవరం ఏదైతే ప్రాజెక్టు ఉందో పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లా అయితే కొత్తగా రాష్ట్రంలో ఆవిర్భవించబోతోంది. దీంతో పాటు గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో మదనపల్లి కావచ్చు, మార్కాపురం జిల్లాల ఏర్పాటు కూడా ఈరోజు మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి జరిపిన సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు ఒక 5 రెవెన్యూ డివిజన్లను ముందు నుంచి చెప్తూ ఉన్నారు. 5 నుంచి 6 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందని చెప్పి ముందు నుంచి చెబుతున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అద్దంకి తో పాటు మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్లను
ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం ప్రజలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా భౌగోళిక పరిస్థితులు, సాంస్కృతిక నేపథ్యం, వీటన్నిటితో పాటు యాక్సెసిబిలిటీ, జిల్లా కేంద్రానికి యాక్సెసిబిలిటీ, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయాలు అయితే శాస్త్రీయంగా ఈ ప్రభుత్వం అయితే తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అటు ప్రజల నుంచి కూడా వచ్చిన అభ్యంతరాలను కూడా పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సత్య.